వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందిని వ్యాఖ్య 263వ భాగం 9-8-26 ఉత్తరకాండలో 37వ సర్గ సప్తత్రింశ సర్గ. రాముడు సదస్సులతో రాజసభను అలంకరించ అభిషిక్తేతు కాకుచ్చే ధర్మేణ విదితాత్మని వ్యతీతాయా నిశాపూర్వ పౌరాణం హర్షవర్ధని. ధర్మం చేత ప్రసిద్ధమైన మనస్సు, ధార్మిక ప్రవృత్తి గల మనస్సు కలవాడు అయిన రాముడు రాజ్యాభిషిక్తుడయ్యాక పౌరుడు సంతోషాన్ని వృద్ధి పొందిస్తూ మొదటి రాత్రి గడిచి తస్యాం రజన్యాం విష్ఠాయ ప్రాతన్ నృపతి బోధక వందిన సౌపాతిష్టన్ సౌమ్యాన్ నృపతి వేష్మని. తెల్లవారగానే రాజును మేల్కొలుపుతూ సౌముజుడైన స్తోత్ర పాఠకుడు ప్రాతకాలంలో రాజప్రాసాదానికి వచ్చారు. ఏ రక్తకంఠిన సర్వే కిన్నరా ఇవ శిక్షిత పుష్టువన్ నృపతిం వీరం యథావత్ సంప్రహర్షిణ. సుశిక్షితులైన కిన్నరులలాగా మధుర కంఠధ్వని గల వాళ్ళంతా సంతోషవంతులై వీరుడైన రాజును రామరాజును యథావిధిగా స్తుతి. వీరా సౌమ్య ప్రబుద్ధస్వ కౌసల్య ప్రీతివర్ధన వర్ధన జగద్ధి సర్వం స్వవితి త్వయి సుక్తే నరాధిప. కౌసల్యదేవి ఆనందం కలిగించేవాడ వీర సౌమ్య రామా మేల్కు. నువ్వు నిద్రపోతుంటే జగమంతా నిద్రపోతున్నట్టని. విక్రమస్తే యథా విష్ణు రూపం చైవ అశ్వినోరివ బుద్ధ్యా బృహస్పతే తుల్య ప్రజాపతి సమూహ్యసి. నీ పరాక్రమం విష్ణు పరాక్రమం లాంటిది, రూపం అశ్విని దేవతల వంటిది. నువ్వు బుద్ధి చేత బృహస్పతి సమానుడవు, ప్రజాపతి వంటి వాడు. క్షమాతే పృథివీ తుల్యా తేజసా భాస్కరోపమ వేగస్తే వాయునా తుల్యో గాంభీర్యముదభేదిన బుద్బుధరేరివా. నీ ఓర్పు భూమి ఓర్పు లాంటి, నీ తేజస్సు సూర్య తేజస్సు లాంటిది. నీ వేగం వాయువుతో సమానమైనటువంటిదా. గాంభీర్యం సముద్ర గాంభీర్యం. అప్రకంప్యో యథాస్థాణు చక్రే సౌమ్యత్వం ఈదృశం నేదృశ పార్థివా పూర్వం భవితారో నరాధిప. నువ్వు శివుళ్లాగా కదల్పశక్యం కాని వాడి స్థాడు. నీ వంటి సౌమ్యత్వం చంద్రుడిలో మాత్రమే. మహారాజా, నీ వంటి రాజులు పూర్వం ఎన్నడూ పుట్టలేదు, పుట్టరు కూడా. యథా త్వమపి దుర్ధర్షో ధర్మనిత్య ప్రజాహిత నత్వాం జహాతి కీర్తిశ్చ లక్ష్మీశ్చ పురుషర్షభ. నీవు ఎదిరింపశక్యం కానటువంటివా, నిత్యం ధర్మతత్పరు, ప్రజల హితాన్నే కోరేవా. పురుషశ్రేష్ఠ రామా, నిన్ను కీర్తి లక్ష్మి విడిచిపెట్టి ఉండలేవు. శ్రీశ్చ ధర్మశ్చ కాకుత్స త్వయి నిత్యం ప్రతిష్ఠితౌ ఏతాశ్చాన్యాశ్చ మధురా వంధిభిః పరికీర్తితాః. రామా, నీయందు లక్ష్మీ ధర్మం స్థిరంగా నిలిచి ఉన్నది. వంది మాగధుడు ఈ స్తుతులను మధురాలైన మరికొన్ని స్తుతులు చేశారు. మాతాశ్చ సంస్థవై దివ్యై బోధయంతి స్మ రాఘవం
స్తుతిభిః స్తూయమానాభిః ప్రత్యబుధ్యత రాఘవ. సూతులు కూడా ఉత్తమమైన స్తుతులతో రాముణ్ణి మేల్కొని, రాముడు ఈ విధంగా వంది సూతాదులు చేసిన స్థుతులకు మేల్కొని, సద్విహాయ శయనం పాండురాచ్ఛాదనా స్మృతం ఉత్తస్థౌ నాగశయన ధరి ధరి నారాయణో యథా. రాముడు తెల్లని ఆచ్ఛాద వస్త్రం చేత కప్పబడి ఆ పడక నుంచి వదిలి ఆదిశేష శయనం నుండి సర్వపాపహరుడు నారాయణ స్వామి లేచినట్టు నిద్ర లేచి, సముత్థితం మహాత్మానం ప్రహ్వాహ ప్రాంజలయో నరా సలిలం సలిలం లాభాజనై శుభ్రై ఉపతస్థు సహస్రశ. లేవగానే అనేక మంది మనుషులు విసనక వినయంతో దోషిళ్ళు కట్టి నమస్కారం చేసి శుభ్రాలైన పాత్రలతో జలం తీసుకువచ్చి అతని దగ్గరికి వచ్చారు. హృతోదక శుచిర్భూత్వా కాళే హతహుతాసన దేవాగారం జగామాసు పుణ్యం ఇక్ష్వాకు సేవితం. స్నానం చేసి పవిత్రుడై తగిన కాలంలో అగ్నిహోత్రం చేసి త్వరగా ఇక్ష్వాకు రాజుల చేత సేవింపబడి పవిత్ర దేవతా గృహానికి వెళ్ళాడు. తత్ర దేవాన్ పితॄన్ విప్రాన్ అర్చయిత్వా యథావిధి బాహ్యకక్షాంతరం రామో నిర్జగామ జనైర్వృతః. రాముడు అక్కడ దేవతలను, పితృదేవతలను, బ్రాహ్మణులను యథావిధిగా పూజించి అక్కడ ఉండే జనంతో కలిసి బయటనున్న వాకిలి దాటి వచ్చాడు. ఉపతస్థుర్మహాత్మానో మంత్రిణః సపురోహితాః వశిష్ఠ ప్రముఖా సర్వే దీప్యమానా ఇవ అగ్నయః. పురోహితులు, మహాత్ములైన మంత్రుడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలులాగా ఉన్న వశిష్ఠాది మహర్షి ఆదరపూర్వకంగా ఆయన దగ్గరకు చేరారు. క్షత్రియాశ్చ మహాత్మానో నానాజనపదేశ్వరా రామస్యోపావిశన్ పార్శ్వే చక్రస్యేవ యథ అమరాః. అనేక దేశాల ప్రభువులైన మహాత్ములైన క్షత్రియులు ఇంద్రుడి పక్క దేవతలు ఎలా కూర్చుంటారో అలా కూర్చొని, భరతో లక్ష్మణశ్చాత్ర శత్రుఘ్నశ్చ మహాయశాః ఉపాసాంచక్రిరే హృష్ట వేదాస్త్రయ ఇవ అధ్వరం. అక్కడ భరత లక్ష్మణ గొప్ప కీర్తిగల శత్రుఘ్న 3 వేదాలు యజ్ఞాన్ని ఉపాసించినట్టు రాముణ్ణి సేవించి యాతాహ ప్రాంజలయో భూత్వా కింకరా ముదితానామ పార్శ్వస్థ బహవః సముపావిశన్. కింకరుడు అంజలి ఘటించి నమస్కరి వికసించిన ముఖాలకు దూరంగా వెళ్ళిపోయారు. ముదితులను చాలామంది పార్శ్వాలలో ఉండేవాడు దగ్గర కూర్చొని, ముదితులు అనేవాడు ఒక రకమైన సేవకులు. వానరాశ్చ మహావీర్యా 20 కామరూపిణః సుగ్రీవ ప్రముఖా రామముపాసంతే మహౌజస. గొప్ప పరాక్రమం, తేజస్సు గల స్వేచ్ఛానుసార రూపాన్ని మార్చుకోగల సుగ్రీవ్ మొదలైన 20 మంది వానరులు రాముడి దగ్గర కూర్చొని, విభీషణశ్చ రక్షోభిశ్చతుర్భిః పరివారితః ఉపాసతే మహాత్మానం ధనేశం ఇవ గుహ్యకః. 4 రాక్షసులతో కూడిన విభీషణుడు యక్షుడు కుబేరుడి దగ్గర కూర్చున్నట్టు మహాత్ముడైన రాముడి దగ్గర చేరారు. తథా నిగమబుద్ధాచాకులీనా ఏ చ మానవాః శరసా వంజరాజాన ఉపాసంతే విచక్షణ. ఆయా సంఘాల
నేర్పుగల సత్కుల ప్రసూతులైన మానవ రాముడి శిరస్సు వంచి నమస్కరించి ఉపాసించ. తథా పరివృతో రాజా శ్రీమద్భిరవృషిభిర్వరై రాజభిశ్చ మహావీర్య వానరైశ్చ నరాక్షసై యథా దేవేశ్వరో నిత్యం ఋషిభిః సముపాస్యతి అధికస్పేన రూపేణ సహస్రాక్షాద్విరోచతే. దేవేంద్రుడి చుట్టూ ఎప్పుడూ ఋషులు ఉన్నట్లుగా రాముడి చుట్టూ తేజోవంతులైనటువంటి ఋషులు, పరాక్రమం గల రాజులు, వానరులు, రాక్షసులు కూర్చొని. కానీ రూప సంపద చేత దేవేంద్రుడి కంటే అధిక ప్రభావంతో, కాంతితో, ప్రకాశంతో అక్కడ కనపడు. తేషాం సముపదిష్టానాం పాస్తా సుమధుర కథ కథ్యంతే ధర్మ సంయుక్తాః పురాణజ్ఞైర్మహాత్మాభిః. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 37 సర్గః. అందరూ కూర్చొని ఉండగా పురాణాలు ఎరిగిన మహాత్ములు, వాళ్ళకి చాలా మధురాలు, ధర్మబోధకాలు అయిన ఆయా కథలు చెబుతూ ఉన్నారు. ఇది 37వ సర్గ. ఇది ఇప్పుడు చెప్పేది ప్రక్షిప్త సర్గట. బ్రహ్మదేవుడి కన్నీటి నుండి వృక్షరజసు అనే వానరుడు పుట్టడం, ఒక సరస్సులో మలగగానే అతడు స్త్రీ అవడం, ఆమెను చూసి మోహించిన ఇంద్ర సూర్యుల ద్వారా వాలి సుగ్రీవుల జనడం, వృక్షరజసును బ్రహ్మదేవుడు కిష్కింధలో వానర రాజుగా అభిషేకించడం. ఆ కథ అంతా ఇది వాల్మీకి రాయిసింది కాదు, ఎవడో చేర్చారు నాకు. ఏతచ్చుత్వాదు నిఖిలం రాఘవో అగస్త్యమబ్రవీత్ పాదం స ఏష రజా రామ వాలి సుగ్రీవయో పితా జననీకాచ భవనం సాత్వయా పరికీర్తితం వాలి సుగ్రీవయోశ్చాపి నాను నీకేన ఏతద్బ్రహ్మన్ సమాచక్ష్వ కౌతూహలమిదం హి నః. రాముడు ఇదంతా విని, ఇదివరకు అగస్త్యుడు చెప్పాడుగా మొత్తం. వృక్షరజసు అనేవాడు వాలి సుగ్రీవుల తండ్రి అని చెప్పారు కదా మహర్షి. వీళ్ళ తల్లి ఎవరు అని అన్నారు, నా జ్ఞాపకం లేదు. వాలి సుగ్రీవులకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయి, ఈ విషయాన్ని మాకు వినాలని వేడుకగా ఉంది చెప్పు. సప్రోక్తో రాఘవేనైవ అగస్త్యవాయగం అగస్త్యో వాక్యమబ్రవీ శృణు రామకథామేదం యథా పూర్వం సమాసద. రాముడి మాటలు విని అగస్త్యుడు ఇలా, రామా ఈ కథను పూర్వం జరిగిన విధంగా పూర్తిగా చెప్తా వినవయ్యా. నారద కథయామాస మమ ఆశ్రమముపాగత కదాచిదటమాను సావతి ముపాగత. నా ఆశ్రమానికి వచ్చిన నారదుడు చెప్పాడు ఈ కథ. లోక సంచారం చేస్తున్న అతడు ఒకనాడు నాకు అతిథిగా ఉన్నాడు. అగస్త్యుడు చెప్తున్నాడు, అర్చితస్తు యథాన్యాయం వివిధిస్తేన కర్మణ సుఖాసీన కథామేన మయా పృష్టః స కౌతుకాన్ కథయామాస ధర్మాత్మా మహర్షే శ్రూయతామితి. శాస్త్రోక్త ప్రకారం న్యాయానుసారంగా పూజింపబడి సుఖంగా కూర్చొని ఉన్న నారదుడు నేను వేడుక చేత అడగగా మహర్షి వినవయ్యా చెప్తానని నారదుడు అగస్త్య మహర్షికి చెప్తాడు. మేరున్నగబరః శ్రీమాన్ జాంబూనదమయ శుభ తస్య మధ్యమం శృంగం సర్వదైవత పూజితం అస్మిన్ దివ్యా సభారమ్య బ్రహ్మణః శతయోజన తస్యామాస్తే సదా దేవః పద్మయోని చతుర్ముఖః. బంగారు వికారమైన అంటే కోటింగ్ అంటమే
వికారమని. శోభాయుక్తం మంగళప్రదం పర్వత శ్రేష్టం అయిన మేరు పర్వతం ఉంది కదా, దాని మధ్య శిఖరం దేవతలందరి చేత పూజింపబడి దాని మీద 100 యోజనాల విస్తీర్ణం గల బ్రహ్మదేవుడు రమ్యమైన భవ్య భవనము, పద్మం నుండి పుట్టిన చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు నిత్యం ఆ సభలో కొడువు తీరి ఉంటాడు. యోగమభ్యంజతస్తస్య నేత్రాభ్యాం యదనుసృవత్ ఉత్తద్గృహీతం భగవత వాణినా చర్చితం తు తత్. బ్రహ్మదేవుడు యోగాభ్యాసం చేస్తుంటే అతడి నేత్రాల నుండి జలం కాలి అది అతడు గ్రహించి చేత్తో దాన్ని రాశాడు. నిక్షిప్త మాత్రం తద్భూము బ్రాహ్మణాలోక కర్మణ కర్తృణం తస్మిన్ నశ్రుకణే రామ వానరః సంబభూవ. రామ, ఆ కన్నీటి బిందువులు లోకస్రష్ట అయిన బ్రహ్మదేవ్ నేల మీద ఉంచగానే దాని నుండి ఒక వానరుడు కోతి పుట్టే. ఉత్పన్న మాత్రస్తు తదా వానరశ్చ నరోత్తమ సమాశ్వాస్య ప్రియైర్వాక్యై ఉక్తః కిల మహాత్మనా. నరోత్తముడైన రామ పుట్టగానే అతని మంచి మాటలతో బుజ్జగించి బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు. అస్య శైలం సువిస్తేన స్వరైరధ్యుషితం సదా తస్మిన్ రమ్యే గిరివలే బహుమూల ఫలాసనః మమాంతికచరో నిత్య భవ వానరపుంగవ కం చిత్కాలమిహాత్వా త్వం తతః శ్రేయో భవిష్యతి. వానరశ్రేష్ఠ, ఎప్పుడు దేవతల చేత అధిష్ఠింపబడిన అతి విశాలమైన ఈ పర్వతాన్ని చూడవయ్య. రమ్యమైన ఆ పర్వతం మీద లభించే అనేక మూలాలు తింటూ నిత్యం నా దగ్గర తిరుగుతూ ఉండు. కొంతకాలం ఇక్కడే ఉండు, తర్వాత నీకు మంచి దొరుకు. ఏవ ముక్తః స చైతేన బ్రాహ్మణ వానరోత్తమ ప్రణమ్య శిరసా సాధు దేవదేవస్య రాఘవ ఉక్తవాన్ లోకకర్తారాం ఆదిదేవం జగత్పితం పతిం యదా జ్ఞాపయసే దేవ స్థితోహం తవ శాసనే. రామ, బ్రహ్మదేవుడి మాటలు విని ఆ వానరోత్తముడు దేవదేవుని పాదాల శిరస్సు వంచి నమస్కరి జగత్తును సృష్టించిన జగత్ ప్రభు అయిన ఆ దేవదేవుడైన బ్రహ్మతో దేవా, నువ్వు ఆజ్ఞాపించిన విధంగా నేను ప్రవర్తిస్తా. ఏవ ముక్తా హరిర్దేవం యజౌ కృష్ణమనాస్తద స తదా ద్రుమఖండేషు ఫలపుష్పమనేషు చ చరన్ ప్రతిఫల శీఘ్రం వనే ఫలప్రుదాసర శృణ్వన్ మధూని ముఖ్యాని శృణ్వన్ పుష్పాణ్యగ్నేకశ దినే దినే చ సాయాగ్నే బ్రహ్మణో అంతిమాగమత్. అప్పుడు ఆ వానరుడు బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు. సంతోషంతో వెళ్ళాడు. బ్రహ్మదేవుడితో సమానమైన బలం కలవాడు ఫలపుష్పాలతో నిన్న వృక్ష సముదాయాలను శీఘ్రంగా సంచరిస్తూ అరణ్యంలో ఫలాలు భుజిస్తూ ఉత్తమమైన మధువు పుష్పాలు పోగేస్తూ ప్రతిరోజు సాయంకాలం బ్రహ్మదేవుడి దర్శనం చేసేవాడు. గృహీత్వా రాముఖ్యాని పుష్పాణి చ ఫలాని చ బ్రహ్మణు దేవదేవస్య పాదమూలేన్యవేదయత్. ఉత్తమాలైన పుష్పాలు ఫలాలు తీసుకువెళ్ళి రోజు దేవదేవుడైన బ్రహ్మదేవుడి పాదాల వద్ద సమర్పించేవాడు. ఏవం తస్జగతకాలో బహు పర్యటతో గిరి కశ్చిద్వధ కాలశ్చ సమతి తస్య రాఘవ వృక్షరాడ్యవానరశ్రేష్ఠ ఋషయ పరిపీడిత. ఆ విధంగా అతడు అత్యధికంగా పర్వతాల మీద తిరుగుతుండగా కాలం గడిచిపోయింది. రామ, కొంతకాలం గడిచాక
ఒకనాడు భల్లూకాలకు కూడా ప్రభువైన ఆ వానర శ్రేష్ఠుడు దాహం చేత పీడింపబడు. వృక్షాలంటే భల్లూక. ఉత్తరం వేరు శిఖరం గతస్తత్కచతుస్తవ నానావిహగ సంఘస్వం ప్రసన్న శరీరం సరహ. అతడు మేరు పర్వతంలోని ఉత్తర శిఖరాలకు అక్కడ అనేక విధాలై పక్షుల చేత ధరింపచేయబడుతున్న నిర్మల బుధకం గల సరస్సుని చూసి చరత్యేసరమాత్మానం కృత్వా తస్య తటే స్థితః దదర్శ తస్మిన్ సరసి వక్తఛాయామధా ఆత్మనః. అతడు తన జూలు కదిలి దాని తీరంలో నిలబడి ఆ సరస్సులో తన ప్రతిబింబాన్ని చూశాడు. కోయమస్మిన్ మమ రిపు అసత్యంతజ్జలేమః రూపం చాంతర్గతం తత్ర వీక్ష తత్పశ్యతో హరి వృథాభిష్టమనాహ్యేష నియతం మావమన్యతి పదన్య దుష్టభావశ్చ పుష్కలం కుమతేర్గృహం. అతడెవడో నీటిలో తన ప్రతిబింబం గల వీడెవడో నాకు శత్రువు నీటిలో నిలబడి ఉన్నట్టున్నాడు. ఆ వానరుడు లోపల ఉన్నాడని తన రూపాన్ని ఇతడు కోపావేశం గల మనసుతో నన్ను అవమానిస్తున్నాడు. నిజం, ఇది దుష్టభావం గల ఈ కుమతి నివసించే పుష్కలమైన గృహంగా ఉంది అన్న. ఏవం సంచించ మనసా సవై వానర చాపలాత్ అపృచ్చ శాపతస్తస్మిన్ హృది వానర సత్తమః. ఆ వానర శ్రేష్ఠుడు ఆలోచించేలా వానర సహజమైన చాపల్యం చేత ఎగిరి ఆ మడుగులోకి దూకాడు. ఉత్పృచ్య తస్మాత్ హృదాదుత్థిత ప్రవగామున తస్మిన్నేవ క్షణే రామ స్త్రీత్వం పాప స వానరః. ఆ వానరుడు ఆ మడుగు నుండి ఎగిరి మళ్ళా పైకి లేవగా రామా ఆ క్షణంలో అతడు స్త్రీగా మారిపోయాడు. మనోజ్ఞ రూపాసానారి లావణ్య లలితాశుభ విస్తీర్ణ జఘనౌ జఘనాశుభ్రు నీలకుంతల మూర్ధజ ముగ్ధ సస్మిత వక్త్రా చ పీనస్తన తటాశుభ హ్రదతీరే చ సాభాది రుజు యస్తిర్లతా యథా. ఆ స్త్రీ రూపం మనోహరంగా ఉంది. ఆమె లావణ్యంతో చక్కగా మంగళప్రదురాలుగా ఉంది. ఆమె జఘనం విస్తీర్ణంగా, కనుబొమ్మలు అందంగా, ముంగురుడు కేశాలు నల్లగా ఉన్నాయి. ఆమె ముఖం చిరునవ్వుతో అలరారుతో స్తనతటం బలిసి ఉంది. శుభప్రదమైన ఆమె ఆ తలస్థీరంలో అంటే ఒడ్డులో మృదుగా ఉన్న లతలాగా, రుజువుగా నిలువుగా ఉండే లతల త్రైలోక్య సుందరీ కాంతా సర్వచిత్ర ప్రమాదిని లక్ష్మీ పద్మరహిత చంద్రజ్యోత్స్నేవ నిర్మల. మూడు లోకాలలో సుందరి మనోహరురా అందరి మనస్సులను లాక్కునే అయిన ఆమె పద్మాలు చేతితో లేచి లక్ష్మీలాగా నిర్మలమైన వెన్నెలలాగా కనపడు. రూపేణాప్యభవత్సాధు శ్రీర్గీర్దేవి ఉమాయధ జ్యోతయంతి దిశః సర్వాన్ తత్రాభూతాచ్చ వరాంగన. అక్కడ దిక్కులన్నింటిలో ప్రకాశించున్న ఆ ఉత్తమ స్త్రీ సౌందర్యం చేత లక్ష్మీల, సరస్వతిల, పార్వతీదేవిలాగా కనప. ఏతస్మిన్నంతరే దేవో నివృత్తః స్వరనాయక పాదావుపాస్య దేవస్య బ్రహ్మణస్తేన వై పదా. ఇంతలో దేవేంద్ర బ్రహ్మదేవుడి పాదాలను సేవి ఆ మార్గంలో తిరిగి వెళ్ళారు. తస్యామపి చ వేళాయ ఆదిత్యోపి పరిభ్రమ తస్మిన్ దేవ పదేశోభు
అస్మిన్ సా తాను మధ్యమ. ఆ సమయంలో అక్కడ తిరుగుతున్న సూర్యుడు ఆ స్త్రీ ఏ ప్రదేశంలో ఉండెనో ఆ స్థానంలో ఉన్నాడు. యావత్సా దృష్ట దేవాభ్యాం స్వరసుందరి కందర్పవశకౌతౌ దుష్మాతా సంబభూవతు. ఆ దేవతా స్త్రీని సూర్యుడు ఇంద్రుడు ఇద్దరు ఒకే సమయంలో చూశారు. ఆమెను చూసి వాడు మన్మథ వశమయ్యారు. తథా క్షుభిత సర్వాంగౌ సురేంద్రౌ పన్నగావివ తద్రూపమద్భుతం దృష్ట్వా ఛాయితౌ ధైర్యమాత్మనః. సర్పాలల దేహానంత శోభ చెందిన ఆ దేవతా నాయకులిద్దరు అద్భుతమైన రూపాన్ని చూసి తమ ధైర్యాన్ని పోగొట్టుకొని తతస్తస్యాం సురేంద్రేణ స్కన్నం శిరసి పాతిత అనాసాధ్యైవ తాం నారీ సంనివృత్తమథాభవత్. అప్పుడు ఆమె విషయంలో స్ఖలితమైన వీర్య ఇంద్రుడు ఆమె శిరస్సు మీద విడవగా అది ఆమెకు చేరకుండా పక్కకు వెళ్ళిపోయి తతః సా వానరపతిం యజ్ఞే వానరమీశ్వరం అమోఘర్రేతస్తస్య వాసవస్య మహాత్మనః. అప్పుడు ఆమె మహాత్ముడైన దేవేంద్రుడు అమోఘమైన వీర్యం నుండి వానరుల ప్రభు సర్వసమర్థుడు అయిన వానరుణ్ణి కన్నారు. వాలేషు పతితం బీజం వాలీ నామ బభూవః భాస్కరేణాపి తస్యాం వై కందర్పవశవర్తినా బీజం నిషిక్తం గ్రీవాయ విధానం అనువర్తత. వాల అంటే తోక కదా, తోక మీద పతితం పడింది ఎవరు? ఇంద్రుడి రేతస్ కనుక అతడు ఆ రేతస్సు వాలం మీద పడటం చేత వాడి పేరు వాలైన పెద్ద. తన కర్తవ్యాన్ని ఆచరిస్తున్న సూర్యుడు మన్మథపరసంతుడై ఆమె కంఠం మీద రేతస్సును వదిలిపోయి కనుక గ్రీవం మీద రేతస్సుతో పుట్టాడు కనుక సుగ్రీవుడు. తేనావిసావరత సున్నోక్తాకి కించద్వచ శుభం నివృత్తమదనశ్చాధ సూర్యో విసమపద్మతః పద్యతః గ్రీవాయాం పతితం బీజం సుగ్రీవః సమజాయతః. సూర్యుడు ఆమెతో ఒక మాట కూడా మాట్లాడ. అతని నుండి మన్మధుడు దూరమైపోయాడు. కంఠం మీద పడిన ఆ రేతు సుగ్రీవుడిగా మారాడు. ఏవముత్పాదితౌ వీరౌ వానరేంద్రౌ మహాబతౌ దత్వాతు కాంచనీం మాలాం వానరేంద్రస్య వాలినః అక్షయ్యాం గుణసంపూర్ణ చక్రస్తు త్రిదివం. యయౌ వీరుడు మహాబలశాలుడు అయిన ఆ వానరుడు నాయకులిద్దరు ఈ విధంగా పుట్టబడ్డారు. ఇంద్రుడు నాశనం లేని మంచి గుణంగా తన బంగారు సువర్ణమాలను వానరేంద్రుడైన వాదికిచ్చి తన పని అయిపోయి స్వర్గానికి చెక్కేసి సూర్యో విశ్వస్కృతైవ నిరూప్య పవనాత్మజం ఉచ్చేషు వ్యవసాయేషు జగామ సవిత అంబరం. సూర్యుడు తన కొడుకు హనుమంతుణ్ణి మిత్రుడిగా చూపి తాను చెయ్యాల్సిన పనులు చెయ్యటానికి ఆకాశం మార్గానికి వెళ్ళి తస్యాం దిశాయాం దుష్టా యాముదితేతు దివాకరే తద్వానర రూపంతు ప్రతి పేరే పునర్నృపః. రాజా ఆ రాత్రి తెల్లవారి సూర్యుడు ఉదయించగానే వృక్షరజస్ మరలా వానర రూపాన్ని పొంది స ఏవ వానరో భూత్వా పుత్రౌ స్వస్య ప్రభంగము విక్తిపింగే క్షణౌ హరివరౌ బలినౌ కామరూపిణౌ మధోన్యమృతకల్పాని కాయితౌ తేన తౌ తదా.
అతడు వానరుడుగా మారి పచ్చని కళ్ళు గల బలవంతుడు స్వేచ్ఛారూపం కలవడు వానర శ్రేష్ఠుడై తన పుత్రుడైన వానరులందరినీ చూశాడు. అప్పుడు అతడు వాళ్ళిద్దరికీ అమృతం వంటి తేనెలు తాగి వృక్షరజస్తౌదు బ్రహ్మణో అంతికమాగమ దృశ్యస్య రజసం పుత్రం బ్రహ్మలోక పితామహ బహుశః సాంతయామాస పుత్రాభ్యాం సహితం హరిం. వృక్షరజస్సు వాళ్ళిద్దరినీ తీసుకొని బ్రహ్మ దగ్గరికి వచ్చి లోకానికి పితామహుడైన బ్రహ్మ పుత్రుడైన వృక్షరజస్సును చూసి పుత్రులతో కూడిన అతని అనేక విధాలుగా ఓదార్చి సాంత్వయిత్వా తతః పశ్చాద్దేవదూతమధాతిగత్ గచ్చ మధ్వజనాద్దూత కిష్కింధాం నామ వై శుభ సాహ్యస్య గుణసంపన్న మహతీ చ పురీ శుభ. ఓదార్చిన పిమ్మట బ్రహ్మదేవుడు దేవదూతతో ఇలా, దూత, నా మాట వలన శుభమైన కిష్కింధాపురానికి వెళ్ళి మంచి గుణాలు కల గొప్పవాడైన మంగళప్రదమైన ఆ నగరం ఇతనిది. తత్ర వానరయూధాన్ శుభహూని వచవనస్నిజ బహురత్న సమాకేన వానరై కామరూపభి. ఆ పురంలో అనేక వానర యూధాలు ఉన్నాయి, అంటే సమూహాలు. అది అనేక రత్నాలతో కామరూపధారులై కూతులతోనే. పుణ్యవతీ దుర్గా చాతుర్వర్ణ్య పురస్కృత విశ్వకర్మకృతా దివ్య మన్ని యోగాచ్చ శోభనా. అది పవిత్రమైంది, పుణ్యం కలది, ప్రవేశించ శక్యం కానిది, 4 వర్ణాలకు నివాసమైంది, దివ్యం మందారం అయినటువంటి ఆ నగరం నా ఆజ్ఞచే విశ్వకర్మ కట్టిది. తత్రక్షర వృక్షరజసహం పుష్పం సపుత్రం వానరరిషవం యూధపాలాన్ సమాహ్వాయ యాంశ్చాన్యాన్ ప్రాకృతాన్ హరిం తేషాం సంభావ్య సర్వేషాం మదీయం జనసంసది అభిషేచయ రాజా సమారోప్య మహాదనై. అక్కడ పుత్ర సహితుడైన వానర శ్రేష్ఠుడు వృక్షరజస్సును చూసి వానర యూధ నాయకుడు సామాన్య వానరుల పిలిచి జనుల సభలో అందరికి నా అభిప్రాయాన్ని ఇతని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజులుగా అభిషక్తుణ్ణి చేయి. దృష్టమాత్రాశ్చతే సర్వే వానరేణ చ ధీమత అన్యర్ష రజసో నిత్యం భవిష్యంతి వశానుగా. ధీమంతుడైన ఈ వృక్షరజస్ చూడగానే వాళ్ళంతా అతనికి వసులై ఉంటారు. ఇచ్చేవ ముక్తే వచనే బ్రహ్మణా తం హరీశ్వరం వరతః పుత్యదూతోసౌ ప్రయయౌతాం పురీం శుభాం. బ్రహ్మ అలా చెప్పగానే ఆ దూత బ్రహ్మదూత అన్నాడు. ఆ వానర నాయకుణ్ణి తీసుకొని సుందరమైన కిష్కింధా నగరానికి వెళ్ళారు. న ప్రవిశ్యా అనిరగతిస్తాం వాం వానరోత్తమం స్థాపయామాస రాజాన పితామహ నియోగత. ఆ దూత వాయువేగంతో కిష్కింధా నగరం వెళ్ళి బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారం వృక్షరజసు రాజుగా, అంటే వానరోత్తముడు రాజుగా స్థాపి రాజ్యాభిషేక విధిన స్నాతోధ అభ్యర్చితస్తథా సబద్ధమగుడః శ్రీమాన్ అభిషిక్తః వలంకృతః. శ్రీమంతుడైన అతడు రాజ్యాభిషేక విధానం ప్రకారం అభిషిక్తుడై పూజింపబడినవాడు కిరీటధారి చక్కగా అలంకరించుక. ఆజ్ఞాపయామాస హరి సర్వాన్ ముదితమానసః సప్తద్వీప సముద్రాణ
పృథివ్యాం ఏ ప్లవంగమా. అతడు సంతోషించిన మనస్సుతో 7 ద్వీప సముద్రాలు గల భూమి మీద వానరులందరికీ ఆజ్ఞాపించాడంటే పాలించాడు. వాలి సుగ్రీవయూరేవ ఏషాచర్షరజాప్యుత జననీ చైషదు హరి విచ్చేతద్భద్రమశ్రుతే. ఈ విధంగా వృక్షరజస్ వాలి సుగ్రీవుల అతడే తల్లి కూడా కనుక ఈ విషయం నీకు చెప్పాను, నీకు క్షేమకు కాకని అగస్త్య మహర్షి రాముడికి చెప్పు. యశ్చైతాచ్ఛావయే విద్వాన్ అశ్చైత శృణుయాన్నరః సిద్ధ్యంతి దస్య కార్యార్థ మనసో హర్షవర్ధనా. ఏ విద్వాంసుడు ఈ వృక్షరజస్సు కథ వింటాడు, ఎవడు దీన్ని వినిపిస్తాడు, వాళ్ళ మనసు ఆనందంతో నిండిపో. ఏతచ్చ సర్వం కథితం మయా విభో ప్రవవిస్తరేణేక యథార్థతస్తత్ ఉత్పత్తిరేషా రజనీచరాణ ముక్తా తథైవేవ హరీశ్వరాణం. శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే ప్రక్షిప్త సర్గ ప్రథమః. రామా, ఈ విషయమంతా నీకు యథార్థంగా సవిస్తరంగా చెప్పా. రాక్షసుల ఉత్పత్తి, వానరుల ఉత్పత్తి కూడా నేను చెప్పా. ఇది ప్రక్షిప్త సర్గలో మొదటిది. రెండవ సర్గ ఏమిటో రేపు చూసుకో.